సత్యమూర్తికి అప్పు ఇచ్చిన సేటు అయితే ఇంటికి వచ్చి నా అప్పు ఎప్పుడు తీరుస్తారు అని చెప్పి అడుగుతూ ఉంటాడు. అది విని సత్యమూర్తి అయితే మీ అప్పు మరికొద్ది రోజుల్లోనే తీరుస్తాం, దయచేసి ఇక్కడి నుండి వెళ్ళిపోండి అని చెప్పి అంటాడు. అది విని ఆ సేటు అయితే ఏంటి మీరు ఇలానే చెప్పి తప్పించుకొని నాటకాలు ఆడుతున్నారు, మర్యాదగా నా అప్పు తీరుస్తారా లేదంటే నేను ఈ గుమ్మం దాటేదే లేదు అని చెప్పి అంటాడు. అది విని సత్యమూర్తి అయితే బ్రతిమలాడుతూ ఉంటారు. దయచేసి అర్థం చేసుకోండి, కొంచెం ఇబ్బందుల్లో ఉన్నాం, వీలైనంత త్వరగా మీ అప్పును తీర్చేస్తామని చెప్పి అంటూ ఉంటాడు. ఇంతలో అక్కడికి దేవా వస్తాడు. దేవా వచ్చి రాగానే అక్కడ ఉన్న సేటు ఇలా అంటూ ఉంటాడు, నా భార్య చావు బతుకుల్లో ఉంది అంటే ఆ డబ్బు ఇచ్చాను, ట్రీట్మెంట్ జరిపించారు, నేను ఆ రోజు ఆ డబ్బు ఇవ్వకపోతే ఇప్పుడు నేను మీ ఇంటికి వచ్చేవాడినే కాదు కదా, మీరు మీ భార్యను కోల్పోయేవారు అంతే కదా, అలాంటప్పుడు నీ భార్య ఇప్పుడు ప్రాణాలతోనే ఉంది, అలాంటిది నా అప్పు ఇంకా తీర్చలేదు, మీరు నా అప్పు తీర్చేంత వరకు నేను ఊరుకునేదే లేదు అని చెప్పి అంటాడు. అది విని దేవా అయితే చాలా కోపంతో అతన్ని కొట్టడానికి వెళ్తాడు. దాంతో అక్కడ ఉన్న వాళ్ళ అన్నయ్యలిద్దరూ కూడా ఆపడానికి ప్రయత్నిస్తారు. ఇక దేవా అలా గొడవ పడుతూ ఉండడం చూసి మిథున, సత్యమూర్తి ఇంట్లో వాళ్ళందరూ కూడా ఒక్కసారిగా షాక్ అయ్యి వాళ్ళందరూ కూడా భయపడుతూ ఉంటారు. ఇక సత్యమూర్తి అయితే ఆపరా అన్నా సరే ఆగకుండా ఆ సేటును కొడుతూ ఉంటాడు. ఏంట్రా మా అమ్మ గురించి తప్పుగా మాట్లాడావంటే నేను చంపేస్తానని చెప్పి అంటూ ఉంటాడు. సేటు అయితే ఇలా అంటూ ఉంటాడు, ఏంటి మీ అమ్మ మీద నీకు అంత ప్రేమ ఉన్నవాడివైతే ఆ రోజు మీ అమ్మని బ్రతికించుకోవడం కోసం డబ్బు తేలేకపోయావా, మీ నాన్న నా దగ్గర ఎందుకు 10 లక్షలు అప్పు తీసుకున్నాడు, మీ నాన్న 10 లక్షలు అప్పు తీసుకొని మీ అమ్మని బ్రతికించాడు, అదే నేను 10 లక్షలు ఇవ్వకపోయింటే ఈ పాటికి మీ అమ్మ చచ్చేది అని చెప్పి అంటాడు. దాంతో దేవా చాలా కోపంతో రగిలిపోతూ రే వదలండ్రా అని చెప్పి వాళ్ళ అన్నయ్యలు అనేసి సేటు దగ్గరికి వెళ్ళి సేటు చెంప పగలగొడతాడు. దాంతో సేటు అయితే ఏంటి నన్నే కొడతావా, అసలు నేను ఊరుకున్నదే లేదు, నా అప్పు ఇవ్వందే నేను ఎక్కడి నుండి కథల్లో, నా డబ్బు నాకు ఇవ్వండి అని చెప్పి అంటాడు. దాంతో దేవా అయితే ఇదిగో నీకెంత కావాలి, ఇదిగో 10 లక్షల 10 కాదు 12 లక్షలు తీసుకో అని చెప్పి ఇచ్చేస్తాడు. ప్లీజ్ సబ్స్క్రైబ్.